వ్యక్తి వికాసంలో పరిసరాల పాత్ర. న్యూమాన్ మరి 19 జతల సమరూప కవలలు వారి మీద రీసెర్చ్ చేసినప్పుడు సేమ్ ప్లేస్లో పెరిగిన కవలల యొక్క ప్రజ్ఞ 5.9గా ఉంది. అయితే డిఫరెంట్ ప్లేసెస్లో పెరిగినటువంటి కవలల యొక్క ప్రజ్ఞ చూస్తే 8.2, అంటే ఈ యొక్క ఒకటే పరిసరంలో పెరిగిన వాళ్ళకి 5.9 ఉంటే డిఫరెంట్ ప్లేసెస్లో పెరిగిన కవలలకు 8.2, అంటే వ్యక్తి వికాసంలో పరిసరం ఎంత ప్రభావితం చూపిస్తుందో మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్, బోరింగ్ లాంగ్ఫీల్డ్ అండ్ వెల్ట్ వీరు ఏమన్నారంటే, జన్యువు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయాన్ని పరిసరం అన్నారు. వాట్సన్ ఏమంటారంటే, దొంగ రౌడీని మంచి వ్యక్తిని నాకిస్తే నేను ఆ దొంగ రౌడీలను ఏం చేయగలనంటే ఒక మంచి వ్యక్తిగా నేను వారిని మార్చగలను. అంటే మంచి వ్యక్తి రౌడీగా అవ్వాలన్నా లేకపోతే దొంగగా అవ్వాలన్నా, దొంగలు మంచి వ్యక్తులు అవ్వాలి అంటే కూడా పరిసరం ఎంతో ప్రభావితం చూపిస్తూ ఉందన్నమాట. స్కాడక్ పెంపుడు ఈ యొక్క పెంపుడు శిశువుల అసలు తల్లి ప్రజ్ఞ చూస్తే 87.7, పెంపుడు శిశువుల సరాసరి ప్రజ్ఞ చూస్తే 116గా ఉంది. అలానే హోహీ సంస్కృతిలో వారి యొక్క పిల్లలను చూస్తే వారికున్న లక్షణం ఏంటి అంటే సహకార భావము, సౌమ్య స్వభావం. వారి పిల్లల్లో కూడా సహకార భావము, సౌమ్య స్వభావము వారిలో ఆటోమేటిక్గా ఉందన్నమాట. క్వాకిటల్ సంస్కృతిలో చూస్తే వారిలో దౌర్జన్య స్వభావము, ఘర్షణ, ఈ విధమైనటువంటి స్వభావాలు ఉన్నాయి. సో వారు పెరిగిన ఏ కుటుంబంలో పెరుగుతారో ఆ యొక్క కుటుంబంలో పిల్లలు కూడా అటువంటి లక్షణాలను సంతరించుకుంటారు. దీన్ని బట్టి చూస్తే వ్యక్తి వికాసంలో పరిసరాల పాత్ర ఎంతో ప్రభావితం చూపిస్తుందని మనం తెలుసుకోవాలి.